ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదమును పొందాలని కోరుకుంటున్నాను. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ ప్రేమకు. హృదయమే ప్రేమతో ఇవ్వాలనే ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా ప్రియ వీక్షకులైన మీ అందరికీ కూడా ఘనమైన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒక వారంలో దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించడానికి దేవుడు మనలను ఈ టెలివిజన్ ఎదుట కూర్చుండబెట్టి ఆయన కార్యములు మన ఎడల జరిగించడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులరా, వాక్యము యొద్దకు వచ్చినప్పుడు మనము ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధమైన మనసు కలిగిన వారిగా ఉందాం. కీర్తనకారుడైన దావీదు వ్రాసిన కీర్తనల భాగము 65వ సంకీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. 65వ సంకీర్తన 11వ వచనం. ఈ వాక్యాన్ని మనం అనేక సార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. బర్త్డే సందర్భాలలో, మరి ఎన్నో విషయాల్లో మరి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మరి శుభాకాంక్షలు తెలియచేయడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి చక్కని వాక్యముగా ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. మనకందరికి తెలిసిన వాక్యమే. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. చాలండి ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే కిరీటము అనేటువంటి మాట కనిపిస్తుంది. వాస్తవానికి కిరీటాన్ని ఎవరు ధరించుకుంటారు అని మనం ఆలోచన చేస్తే, కిరీటం అనేటువంటి దానిని సామాన్య ప్రజలు ధరించుకోవడానికి అవకాశం లేదు. కానీ ఉన్నతమైనటువంటి వారు లేక మన హైందవ సోదరులు వారు పూజించేటువంటి దేవీ దేవతలకు అనగా దేవుళ్ళు అనబడిన వారికి ఈ కిరీటాలు పెడుతూ ఉంటాం. వారు మనం చూస్తూ ఉంటాం ఆ యొక్క టెంపుల్స్లో. అంటే కిరీటము ఎవరు పెట్టుకోవడానికి యోగ్యులయ్యా అని మనం ఆలోచన చేస్తే, ప్రముఖులైనటువంటి వారు, ధనికులైనటువంటి వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు మాత్రమే కిరీటాన్ని ధరించుకుంటారు. వారికి మాత్రమే ధరింపజేస్తారు.
అయితే మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఇష్టపడుతున్న దేవుడు మనలను ఒక ఉన్నతమైన రేంజ్లో ఉంచడానికి ఒక కిరీటాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు. నువ్వు సామాన్యుడివైనా, భేదవాడివైనా, బలశాలివైనా, జ్ఞానవంతుడివైనా, జ్ఞానం లేనివాడివైనా, నువ్వు ఎవరివైనప్పటికీ కూడా ఆయన అత్యధికమైన అమితమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు అనే దానికి కారణం ఏమిటంటే దయాకిరీటం ఇవ్వటమే. ఈ భూలోకములో కిరీటాలను సంపాదించుకోవడం సామాన్యమైన విషయమేమి కాదు, కానీ ధనమున్నటువంటి వాళ్ళు కిరీటాలను చేయించుకోగలరు. అది కూడా ఆ యొక్క కిరీటానికి యోగ్యులం అనుకున్నటువంటి వారు మాత్రమే. కనుక కిరీటాలను బంగారంతో చేయొచ్చు, ఇంకా విలువైనటువంటి ఆభరణాలతో, వజ్రాలతో కూడా కిరీటాలను పొదిగించవచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను నీకు సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాను. ఏ కిరీటం అంట? 365 దినాలు కూడా, 24 గంటలు కూడా, 12 నెలలు కూడా, అంటే ఎల్లప్పుడూ తీసివేయబడని కిరీటాన్ని దేవుడు ధరింపజేశాడు. అదే ఏ కిరీటం అంటే 2025 అనగా 2025 సంవత్సరాన్ని దేవుడు నీకు నీ శిరస్సు మీద ఒక కిరీటముగా, దయా కిరీటముగా ధరింపజేశాడు. ఇది ఏ ఒక్క మానవుడు కూడా చేయలేడు, ధరింప చేయలేడు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేడు, దానిని ఏమాత్రం కూడా మనకు ధరింప చేయడానికి కూడా యోగ్యత లేనివాడు. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు అంటే, తల్లి గర్భములో రూపించబడినది మొదలుకొని అనేక సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమతో ఈ సంవత్సరము కూడా దయాకిరీటాన్ని దేవుడు దయచేశాడు. దీని విలువ మనము వెలకట్టలేనిది. ఎందుకు వెలకట్టలేమంటున్నామంటే, ఏ మానవుడు కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేనటువంటి కిరీటాన్ని దేవుడు నీకు ప్రేమగా, గిఫ్ట్గా ఇచ్చాడు. ఎప్పటి వరకయ్యా అంటే, మరలా దేవుని చిత్తమైతే 2026 సంవత్సరంలో కూడా మరొక దయా కిరీటం ధరింపచేయంటే, ఈ కిరీటము 365 రోజులు కూడా, మరలా నూతన సంవత్సరం వరకు కూడా అది నీ ఆధీనంలో ఉండడానికి దేవుడు దానిని నియమించాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలా రకాలైన కిరీటాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సంవత్సరం అనేటువంటి దయా కిరీటమును పొందుకోవడం ఇది మన అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే నీకంటే గనులైన వారు, నీకంటే గొప్పవారు, నీకంటే ఉన్నతమైనటువంటి వారు, లేక నీ కుటుంబంలోనే శ్రేష్టమైనటువంటి వారు, లేక నీ స్నేహితుల్లో శ్రేష్టమైన వారు, లేకపోతే నీ బంధువుల్లో ఉన్నతమైనటువంటి వారు ఈ కిరీటానికి అర్హులుగా అర్హత కోల్పోయిన వారు ఎందరినో మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ జీవితాల్లో కిరీటాలను పొందుకోలేని వారిగా 2024 సంవత్సరంలోనే ఆ కిరీటాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే 2025 సంవత్సరంలో దేవుడు దయా కిరీటం ఇచ్చినప్పటికీ కూడా కాపాడుకోలేనిటువంటి, భద్రత లేనటువంటి వారు, ఆ కిరీటాన్ని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. నేను అంటాను కదా, నీ జీవితంలో 2025 సంవత్సరంలో ఒక దయా కిరీటం ధరింపచేసి ఆ కిరీటము పడిపోకుండా, ఆ కిరీటాన్ని సాతానుడు నీ దగ్గర నుండి ఎత్తుకొని పోకుండా ఆ కిరీటాన్ని ఇంకా కాపాడుతూ వస్తున్నాడు. అందుకు నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.
కిరీటము పడిపోతే మనం ఆ రోజున కూలిపోయినట్లే. కిరీటాన్ని సాతానుడు దొంగిలించుకోవడానికి మనం కాపాడుకోలేకపోతే, వాడు దాన్ని దొంగిలిస్తే ఆ రోజునే మనము ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టిన వారం అయిపోతాం. కిరీటం ఎవరికి కనిపిస్తుంది అంటే, దేవుడు పెట్టే కిరీటము, లేక దేవుడు పెట్టిన కిరీటము పెట్టిన దేవునికి కనిపిస్తుంది. దొంగిలించాలనుకున్న సాతానుడికి కూడా ఆ కిరీటము కనిపిస్తుంది. ఇక ప్రజలెవరు కూడా కనిపించకపోవచ్చు, కనిపిస్తుంది. నువ్వు బ్రతికున్నావంటే నీ మీద కిరీటం ఉంది అని అర్థం. ప్రజలకు ఎప్పుడు కనిపిస్తుంది కిరీటం అంటే, ఆ కిరీటం ఉందా అన్న సంగతి ఎప్పుడు వరకు తెలుస్తుంది అంటే, నీవు నీ ప్రాణాన్ని, నీ యొక్క జీవితాన్ని ముగించిన తర్వాత, అయ్యో పలానాయన కిరీటం పడిపోయిందే, పలానాయన కిరీటము దొంగిలించాడే సాతానుడిని, అప్పుడు తెలుస్తుంది పరిపూర్ణంగా. బ్రతికి ఉన్నంత వరకు ఆ కిరీటము దేవుడు నీ పక్షంగా కాపాడుతూ ఉన్నాడు. కనుక నీ సంవత్సరము, నీ జీవితంలో, లేక నీ కుటుంబంలో, నీ పక్క వాళ్ళ కుటుంబంలో కిరీటాలు పడిపోయినా, కోల్పోయినా, నీ కుటుంబంలో ఉన్న కిరీటాలను దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ కిరీటానికి నువ్వు ఆధిక్యత ఇవ్వగలిగితే, ఆ కిరీటమును ధరింపజేసిన దేవునికి ఆధిక్యత ఇవ్వగలిగితే, ఆ కిరీటాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగితే, ఆ కిరీటాన్ని నువ్వు కాపాడుకోగలిగినంతసేపు కూడా నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగి ఉండాలి. అటువంటి కృతజ్ఞత చెల్లించినప్పుడు నీ జీవితంలో ఎన్నో కిరీటాలు నీకు తెలియకుండగా దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఆ కిరీటాన్ని నీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాడు. ఆ కిరీటాన్ని దేవుడు నీకు ఇస్తూనే ఉంటాడు. ఆ కిరీటాన్ని ఇచ్చిన దేవాది దేవుని స్తుతించగలిగినంతసేపు కూడా నేను ఇంకా ఎత్తుకొని హత్తుకొని ముద్దాడుతూ, ఈ సంవత్సరం వెళ్ళకముందే మరి ఒక సంవత్సరపు కిరీటం కూడా నీకు సిద్ధపాటు చేసి ఉంచుతాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ దయా కిరీటము ద్వారా నువ్వు దయ పొందాలని దేవుని ఉద్దేశం. ఈ దయా కిరీటము ద్వారా నువ్వు మేలు పొందుకోవాలని దేవుని ఉద్దేశం. ఈ దయా కిరీటము ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశం. ఈ దయా కిరీటము ద్వారా నువ్వు ప్రజలలో గొప్ప వ్యక్తిగా రూపొందించబడాలని దేవుని ఉద్దేశం. ఈ దయా కిరీటము నిన్ను ఆశీర్వాదములోనికి నడిపిస్తుంది. ఈ దయా కిరీటము ద్వారా నువ్వు ప్రశంసలు అందుకుంటావు. ఈ దయా కిరీటము నీకు ఘనతను తెచ్చిపెడుతుంది. ఈ దయా కిరీటము నిన్ను గౌరవానికి నడిపిస్తుంది. ఈ దయా కిరీటము ద్వారా నువ్వు ప్రశంసలు అందుకుంటావు. ఈ దయా కిరీటము ద్వారా నీవు అధికారాన్ని కలిగి ఉంటావు. ఈ కిరీటము నీ శిరస్సు మీద ఉన్నంత వరకు నీవు సంతోషాన్ని అనుభవించగలుగుతావు. కనుక కిరీటము ఎప్పుడు దేవుడిస్తాడు అంటే, నీవు యోగ్యుడవని ఎంచినప్పుడు. కిరీటము మామూలు వాళ్ళకి పెట్టరు, ఎందుకో తెలుసా? యోగ్యులు కాదు అని. ఒక మంచి ప్రశంసించబడిన వ్యక్తికి, లేక మంచి హోదా కలిగిన వ్యక్తికి, మంచి పేరు కలిగిన వ్యక్తికి ఆ కిరీటాన్ని, మనుషుల ద్వారా చేయబడినటువంటి కిరీటాన్ని అలంకరిస్తారు. ఆ విధముగానే దేవుడు కూడా నిన్ను ఆలోచన చేస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే ముందుకు రాగలుగుతావో, నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే సిద్ధపడిన మనస్సు కలిగిన వ్యక్తిగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు ద్వారా ప్రశంసించబడతావో, అప్పుడు ఆయన నీకు తెలియకుండగానే అద్భుతమైనటువంటి ఆయన తయారు చేసిన, ఆయన చేతులతో తయారు చేసినటువంటి దయా కిరీటమును దేవుడు ఇస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఈ ఒక్క కిరీటమే కాదు కానీ కొన్ని రకాలైన కిరీటాలు ఉన్నాయి. అయితే 1-2 కిరీటాలు మీ ముందు ఉంచడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, కీర్తన భాగం 8వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ఆ కిరీటములో 2 ప్రాముఖ్యమైనటువంటి మెటీరియల్తో తయారు చేశాడట. 8వ అధ్యాయము 5వ వచనంలో
ఆయన మహిమా ప్రభావము కలిగిన కిరీటమును నీకు ధరింపజేసి. 8వ అధ్యాయం 5వ వచనం. మహిమ మరియు ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేశారండి. ఎవరికి? సజీవులుగా ఉన్న నీకు నాకు. ఎవరికి? దేవుని కార్యాలలో వాడబడాలనుకున్న నీకు నాకు ఈ సంవత్సరము ఈ దయా కిరీటములో మహిమా ప్రభావములు నీ ద్వారా దేవుని మహిమ విస్తరించబడాలి. అంతేకాదు నీ ద్వారా ఆయన ప్రభావం ఏంటో బయటికి వెళ్ళాలి. అందుకు దేవుడు నిన్ను నియమించాడో ఆ కిరీటం పెట్టి. ఒక భయంకరమైన వ్యాధి కలిగినటువంటి స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి ఆ ప్రభావాన్ని పొందుకోవాలని, ఆ మహిమను పొందుకోవాలని ఆమె లేవలేనప్పటికీ కూడా బలము కూడగట్టుకుని నన్ను ఒక్కసారి నడిపించయ్యా అంటూ 12 సంవత్సరాల నుండి బహు తీవ్రమైన వ్యాధి కలిగినటువంటి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ యేసు మాట విని యేసును కలుసుకోవాలని, యేసును ముట్టుకోవాలని, యేసు ద్వారా స్వస్థత పొందుకోవాలని, యేసు ద్వారా ఆ ప్రభావాన్ని సంపాదించుకోవాలని ఆయనను ముట్టుకునే ధైర్యము అధికారము లేక ఆయనకి తెలియకుండగానే ఆయన వస్త్రాలు ముట్టుకోవాలనుకుని ఆమెకు కలిగిన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పది అంటే ఆయన వేసుకున్న వస్త్రాల్లో ప్రభావం ఉంటుందని నమ్మింది. ఆయన వేసుకున్న వస్త్రాలు ఏముంటుందని నమ్మింది? ప్రభావం ఉంటుందని నమ్మింది. కనుక దేవుడు ఆమె మనస్సును ఎరిగి, ఆమెను హృదయాన్ని ఎరిగి, ఆమెను ఆలోచన ఎరిగి, ఆమెను ఉద్దేశం ఎరిగి, ఆమె కోరికను తీర్చడానికి, ఆ వ్యాధి నుండి ఆమెను నయం చేయడానికి, ఆ వ్యాధి నుండి ఆమెను లేవనెత్తడానికి దేవుడు తన కొరకు మాత్రమే ప్రభావాన్ని దాచిపెట్టాడు. ఎవరి కొరకు? ఆయనను చాలామంది ముట్టుకుంటున్నారు, ఆయన మీద పడుతున్నారు తండోపతండాలుగా. అయితే ప్రభావం అనేటువంటిది దాచినటువంటిది ఆమె కొరకు మాత్రమే. అనేక మంది ఆమె కంటే ముందుగా ఆయన వస్త్రము పట్టుకోవడానికి, ఆయన మీద పడడానికి తండోపతండాలకు వచ్చిన ఆయన వస్త్రాన్ని అనేక మంది తాకి ఉంటారు. కానీ ఆ ప్రభావం ఎవరి కొరకు నియమించాడో వారి కొరకు మాత్రమే సిద్ధంగా ఉంది. ఈ రోజున నా ప్రియమైనటువంటి స్నేహితుడా, సోదరి, నీ జీవితంలో దేవుని ప్రభావాన్ని పొందుకోవడానికి ఈ మహిమ కిరీటములో ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని దాచిపెట్టాడు. ఈ దయా కిరీటములో నీకు ఇచ్చినటువంటి దేవుని దయతో ఇచ్చిన కిరీటంలో దాచి ఉంచినటువంటి మెటీరియల్స్ ఏమిటంటే మహిమ. నువ్వు దేవుని ద్వారా మహిమపరచబడాలని కూడా ఆయన ఉద్దేశమయ్యాడు. నువ్వు దేవుని ద్వారా పొందుకున్న మహిమ అనేకులకు ఫార్వర్డ్ అయ్యి అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలని దేవుని ఉద్దేశమయ్యాను. దేవుని దగ్గర నుండి పొందుకున్న ప్రభావం ఏదైతే ఉందో అది నీ ప్రార్థన ద్వారా ఆ ప్రభావం వాళ్ళలోనికి వెళ్ళి వారిని లేవనెత్తాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీకు అనుగ్రహించిన కిరీటంలో దాచి ఉంచిన మహిమ ప్రభావము నువ్వు చేసిన ప్రార్థన ద్వారా వారిలోనికి వెళ్ళి వారిని దేవుని వైపు నడిపించాలని కూడా దేవుని ఉద్దేశమై ఉన్నది. అంతేకాదు ప్రియులరా, కీర్తన భాగంలో 21వ అధ్యాయం 3వ వచనంలో అపరంజి కిరీటాన్ని ధరింపజేశాడట. 21వ అధ్యాయం 21వ సంకీర్తన 3వ వచనంలో నీకు మరొక కిరీటాన్ని ధరింపజేశాడు. ఏమిటంటే ఆ కిరీటము శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో. ఎలా ఎదుర్కొంటున్నాడంట, ఎలాగ ఆహ్వానిస్తున్నాడట దేవుడు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. ఎంత గొప్ప ధన్యత అండి. నిన్నే ఎందుకు ఎదుర్కొనాలి? నీకే ఎందుకు వెల్కమ్ చెప్పాలి? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నీవంటే ఆయనకు మక్కువ ఎక్కువ.
ఎలాంటి ఆశీర్వాదాలంట? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలంటే నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ ఆయన భుజాన వేసుకొని, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలన్నీ ఆయన సమకూర్చుకొని నీకు ఎదురొస్తున్నాడంట, నీకు ఎదురొస్తున్నాడంట. ఎలాంటి ఆశీర్వాదాలు? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. అతని తల మీద అపరంజి కిరీటము, ఒక బంగారుపు కిరీటము. అది నిజంగా మానవులకి కనిపిస్తే దానిని ఏదో విధంగా దోచుకోవడానికి, నిన్ను నాశనం చేయడానికి, అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈలోక బంగారము కంటే పరలోకపు బంగారము శ్రేష్టమైనది కనుక ఆ బంగారము అపరంజి కిరీటముతో ఆయన నిన్ను అలంకరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎలాంటిదంటే, ఈ 2025వ సంవత్సరంలో పలు రకాలైనటువంటి ఆ యొక్క కిరీటాలను, ఆ క్రౌన్స్ దేవుడు నీకు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. అంటే ఆయన నీ మీద చూపుచున్న ఆప్యాయత, అనురాగము ఎంత గొప్పవో ఆలోచన చేయండి. అంతేకాదు, నీవు ఏ తప్పిదము చేసినా కరుణా కటాక్షములు, కరుణించేటువంటి కృప ఆ కిరీటంలో దాచి ఉంచాడు. 103వ కీర్తన 4వ వచనం చదువుదాం ప్రియులారా. ఆయన కృపాక్షేమములు నీకు ఇవ్వటమే కాకుండా కరుణా కటాక్షములు. 103వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం ప్రియులారా. ఎక్కడి నుండి? మరణములో నుండి, చావు గోతిలో నుండి, సమాధిలోనికి వెళుతున్నటువంటి నిన్ను సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ఏమండి, ఎవడైనా సమాధిలో నుండి లేవనెత్తగలడా మనల్ని? మరణశయ మీద ఉన్నటువంటి వాడు మరలా బ్రతికించగలడా ఎవడైనా? మన బంధువులు కానీ, మన భార్య కానీ, మన భర్తలు కానీ, మన బిడ్డలు కానీ, ఇదిగో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు కానీ, రాజకీయ పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా 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 ఈ లోకంలో ఏ మానవుడైనా మరణమును శాసించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? లేరు. దేవుడు ఒక్కడే. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అని పిలవగలిగిన శక్తిమంతుడు దేవుడు. ఈ రోజున లాజర్ను పిలిచిన దేవుడు నిన్ను కూడా 2024లో నుండి 25లోనికి నడిపించాడు. అంటే సమాధిలో నుండి ఎన్నోసార్లు యాక్సిడెంట్లకు గురైపోయి, ఈరోజు నా జీవితం అయిపోయింది అనుకున్నానమ్మా, నేను ఇంటికి వస్తాను అనుకోలేదమ్మా అని బిడ్డలతోనూ భార్యతోనూ కుటుంబ సభ్యులతో చెప్పినటువంటి రోజులు ఎన్ని లేవు మన జీవితంలో. అయినా దేవుడు ఈ 2025వ సంవత్సరంలో నీ కుటుంబంతో సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, 2025వ సంవత్సరంలో నీ ద్వారా దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేసుకోవాలని దయాకిరీటం నీకు ధరింపచేశాడు. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. నీ ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. యోనా వలె యోనాను నినివేకు పంపించినప్పుడు ఆ నినివేలో ఉన్న ప్రజలను రక్షించడానికి యోనాను మాత్రమే ఎన్నుకున్నాడు. యోనాను మాత్రమే ఎన్నుకున్నాడు. యోనా కంటే గొప్పవాళ్ళు లేరా? ఉన్నారు. కానీ యోనాకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. ఈ రోజున నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే ఉన్నతమైన వాళ్ళు, నీకంటే ధనికులు, నీకంటే పేరు ప్రఖ్యాతి గాంచి, నీకంటే అన్నిటిలో శ్రేష్టమైన వారు ఉండొచ్చు. కానీ వాళ్ళందరికంటే దేవునికి కావలసిన వాడు నువ్వే. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన దయాకిరీటం పొందుకున్న నీవు ఈ సంవత్సరము దేవుని కార్యాలు చేయడానికి ముందుకు రావాలి. దేవుని యొక్క పనులు చేయడానికి ముందుకు రావాలి. దేవుని యొక్క స్వార్థ ప్రకటన చేయడానికి ముందుకు రావాలి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకోవడానికి నిన్ను నియమిస్తున్నాడు. కనుక వస్తావా? దేవుని వాక్యాన్ని విన్నటువంటి నీవు, అయ్యా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నీ పరిచర్యలో, నీ పనిలో వాడుకో తండ్రి అని ముందుకు వస్తే నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తలలు వంచుదాం, దేవుని కొరకు సిద్ధపడదాం. దేవుడిటి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవా మీకు వందనాలు. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి మేలుతో నింపమని, సిద్ధపరచమని, అనేకులు నీ వైపు ఆకర్షింప చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నన్ను నీలో స్థిరపరచెను.
నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. అందని శిఖరంపై నన్ను నిలుపుటకు యాగమైతివి. ఆకాంక్షతో నేను కనిపెట్టుకొందును నీదు రాకకై. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నా ప్రతి ఆశ సీయోనుకే, నీ ఆలోచనతో నడుపుమయా. నీ కృపతో నింపిన నా జీవితం ఉన్నత సేవకే అంకితం. నా ఊహకు అందని నీ త్యాగమే నన్ను నీలో స్థిరపరచెను. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.